2-3 రోజులు చలి తగ్గిపోయింది అనుకున్నాం, బట్ మళ్ళీ చలి పెరిగిపోయింది. ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఆఫ్రికా మనం చూస్తున్నాం, భారీ పొగమంచుతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏజెన్సీల్లో చలి తీవ్రతకైతే గిరిజనం వణికిపోతున్నారు. ఉత్తరాంధ్రలో పలు చోట్ల 6-7 డిగ్రీలకు ఉన్నాయి టెంపరేచర్స్. తెలంగాణలో కొన్ని చోట్ల 11 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తగ్గినట్టే తగ్గి మళ్ళీ ఒక్కసారిగా పెరిగింది. ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల్లోనూ ఇవాళ చలి పంజా విసురుతోంది. ఓవైపు చలి తీవ్రత, మరోవైపు పొగమంచుతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఏజెన్సీ ప్రాంతాలు, మన్యం ఏరియాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. రెండు రాష్ట్రాల్లోనూ ఇవాళ చలి పెరిగింది. ఉత్తరాంధ్రలో అయితే ఇప్పటికీ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అరకులోయలో 4, మినుమలూరులో 5, పెదబైలిలో 6.7, జీకే వీధి మంచంగిపిట్టులో 6.8, పాడేరులో 7, జీ మాడుగులలో 7.3, హుకుంపేటలో 8.6, చింతపల్లిలో 4.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంటే 5కి డౌన్ అయ్యాయి. అంత చలి పెడుతుంది కొన్ని ప్రాంతాల్లో. ఆదిలాబాద్లో అయితే 11.2, పటాన్చెరులో 13.4, రామగుండంలో 13.6, అంటే పూర్తిగా తెలంగాణలోని ప్రాంతాలు మనం చూస్తున్నాం. హనుమకొండలో 14, మెదక్లో 14.8, రాజేంద్ర నగర్లో 15 డిగ్రీలు, హయత్ నగర్లో 16, హకీంపేటలో 16.8, నిజామాబాద్లో 16.9, దుండిగల్లో 17.3, నల్లగొండలో 17.4, భద్రాచలంలో 19 అండ్ హైదరాబాద్లో 17.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఏపీలో వాహనదారులకు వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. చలి తీవ్రతతో పాటు భారీగా కురుస్తోంది పొగమంచు. పలు చోట్ల దట్టంగా అలుముకుంది. దీంతో వాహనదారులు నెమ్మదిగా ప్రయాణించాలని సూచిస్తున్నారు. ప్రధానంగా ఏలూరు జిల్లాపై అయితే పొగమంచు ప్రభావం తీవ్రంగా ఉంది. సో ఫాగ్ లైట్లు వేసుకుని వెళ్ళాలని వాహనదారులకు అలర్ట్ ఇస్తున్నారు. ఉదయం 10 గంటల దాకా పొగమంచు ఉంటుంది. సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని వార్నింగ్ కూడా ఇస్తున్నారు. రాబోయే కొద్ది రోజులు పొగమంచు ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. మెయిన్గా వాహనదారులే జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉదయం 10 గంటల దాకా పొగమంచు కురుస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గిరిజనులు. ఆ పొగమంచు కారణంగా ఉదయం 9-10 అయినా సరే వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లాల్సి వస్తుంది. అలా ఉంది పరిస్థితి. ఇక ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో భారీగా పొగమంచు ఉంది. ఉదయం 8 గంటలు అయిపోయింది, ఇంకా రోడ్లు కనిపించడం లేదు. విజయవాడ హైదరాబాద్ హైవేపై రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫాగ్ లైట్లు వేసుకుని నెమ్మదిగా వెళ్తున్నారు వాహనదారులు. జగ్గయ్యపేట ప్రాంతంలో కొద్ది రోజులుగా భారీగా పొగమంచు కురుస్తోంది.